గుంటూరు పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకి, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులకి కొంత మేరకు వారిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అది. ఇంతకు ముందు కూడా శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి మేమందరం కూడా పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శించి వారి దగ్గర విషయాలు సేకరించి అక్కడ నేను వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత పెమ్మసాని గారు తిరిగి మళ్ళీ మాట్లాడారు. తరువాత కొద్దిగా లేటుగా శాసనసభ్యులు ఇద్దరు కూడా మాట్లాడారు. దానితో పాటుగా ఎవరెవరో మరి వాళ్ళ అడ్రస్ ఉన్నాయో లేదో తెలియదు, మా పెమ్మసాని గారిని ఏమనంటే మాత్రం మేము ఊరుకోమని పచ్చి బూతులు మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా చేశారు. అక్కడికి వెళ్ళి కొంతమంది మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ మాట్లాడింది ఏదో ఒకసారి వినిపించాయా? ఈ రకంగా మిస్టర్ మై డియర్ పెమ్మసాని, నువ్వు అమెరికాలో మంచి బాగా చదువుకున్నావు, అమెరికా వెళ్ళావు, ఏందా ఈ న్యూసెన్స్? వీళ్ళు తప్ప ఎవరు దొరకలేదా? నువ్వే మాట్లాడొచ్చుగా. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం అని మహిళలను పట్టుకొచ్చి ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్ట ఆంబోతుకు కనపడ్డాను ఆమెకు అర్థం కాదా? మరి నేను ఈమెకి ఆంబోతునో లేకపోతే ఆయనకి ఆంబోతునో నాకు తెలియదు. చంప చెల్లుమనిపిస్తుంది అంట. ఏందో నాకు అర్థం కాదు. ఇంకేమంటది, ఏయ్ మోదుగల అమ్మడు రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకోం. ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. న్యూసెన్స్ చేస్తుంది ఎవరైనా అడుగుతా ఉన్నాయి. ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ఇవాళ మేము ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా చెప్పదలుచుకున్నా. పెమ్మసాని గారు ఈజ్ ఎ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను అన్నాను పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఏముందలే డమ్మీలు అన్నాను. 100% బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. అందుకని మరుసటి రోజు మాట్లాడాల. తర్వాత పెమ్మసాని గారు కౌరు చేశారంట, మీరు మాట్లాడకపోతే ఎట్టాగమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ జనజీవనం, గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. వీటిల్లో అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. ఇటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? సోల్ రెస్పాన్సిబుల్ పెమ్మసాని గారు. ఇది కాదు అని చెప్పమంటున్నా. ఆయన ఇంకో మాట అన్నాడు, తప్పుకుపోయే ధోరణి. తెలివితేటలు మీకే ఎక్కువ ఉన్నాయో నాకు తెలియదు, లేదా అమెరికా నుంచి ఏమైనా తెలివితేటలు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. నీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. నువ్వు దూషిస్తే దానికోసం ఒక ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూని అని చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ ఇష్యూ. మొదట జేఏసీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు, బాధితులు, పెద్దలు అందరు అన్ని పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి సమావేశం పెట్టారు. మేము వెళ్ళాం. ఆ రోజున కూడా చెప్పాం, తప్పు చేస్తున్నారు మీరు. సేతు బంధు కింద తీసుకొచ్చి గుంటూరు పట్టణంలో మీరు వెయ్యకూడదు. మీరు దీన్ని ఇంకా 200 కోట్ల రూపాయలు యాడ్ చేయండి, గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉండండి అని మేము చెప్తే, ఏందండి సేతు బంధు? నాకు అర్థం కాలేదు. ఎక్కడిస్తారు సేతు బంధు? రైల్వే ట్రాక్స్ మీద గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు ఇబ్బందిగా ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. పెద్ద గేట్లు పెట్టడం, అక్కడ మనిషిని పెట్టడం, దానికి ఒక సిగ్నల్ పెట్టడం, దాన్ని ఎత్తటం దించటం, ఇవన్నీ ఇబ్బందిగా ఉంది. అప్పుడప్పుడు పొరపాటున యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటి, అక్కడ మ్యాన్ గేట్లు తీసేసి అన్మ్యాన్ గేట్లు తీసేసి ఈ ఫ్లైఓవర్ వేసేస్తే సరిపోద్ది. అది 98 కోట్లు ఫినిష్. ఎక్కడైనా ఇక్కడ నుంచి అక్కడెక్కడ ఇక్కడ దిగటం. అది చౌను తీసుకొస్తారండి? బుద్ధి ఉందా మీకు? అది ఎక్కడ తీసుకురావాలి? మీరు కనవచోట తీసుకొచ్చారు, శబాష్. మీరు కనవచోట 3 తీసుకొచ్చారు. అక్కడ జనజీవనం ఏమీ లేదు. ఊని ఎక్కడం దిగటం. ఇక్కడ అది కాదే, ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం, ఈ పక్కన షాపులు, ఆ పక్కన షాపులు, ఎంతమందో కార్లు, ఇన్ని వెళ్తుంటాయే. దానికి సేతుబంధు ఉపయోగిస్తారా? కొన్ని సేతుబంధు ఇచ్చారు. సేతుబంధుతో పాటు చంద్రబంధు కూడా తీసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు చంద్రబంధు ఉంది కదా, కోట్లు తీసుకొస్తున్నారు. ఇప్పటికి 50,000 కోట్లు ఎందుకు తీసుకొచ్చారు? 1000 కోట్లు, 2-3 కోట్లు కూడా కదా అప్పులు. 200 కోట్లు పెట్టకూడదు? సేతుబంధు ప్లస్ చంద్రబంధు ఈ 2 కలిస్తే 300 కోట్లు అవుతాయి కదా, వేయచ్చు కదా. అదేం కాదు. ఇవాళ ఇవేమీ లేకోకుండా అలాంటి పెద్ద బ్రిడ్జ్ వేయవలసిన చోట సేతుబంధు తీసుకొచ్చారు. ఓకే, కాసేపు ఒప్పుకుందాం. ఆ సేతుబంధు బ్రిడ్జ్ అన్న కరెక్ట్గా చేస్తున్నారండి. మేము చెప్పాం కదా,
ముందు ఆర్యూబీలు వెయ్యండి అని చెప్పాం ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీలో. విన్నారా? వినలా, పడగొట్టేశారు. ఎట్ట పడగొట్టారని నాకు అర్థం కాలేదు. ఆర్యూబీలు వేసి పడగొట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ ఉందే, ఆ పార్టు దాన్ని పడగొట్టడానికి కావలసిన అన్ని పర్మిషన్లు తీసుకొని పడగొట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ రోజు చెప్పారు, అయ్యా ఇది చాలదు, ఈ పక్కన 17 అడుగుల రోడ్డు ఇంకా పెద్ద రోడ్డు కావాలి, మీరు కావాలంటే మమ్మల్ని రౌడీజం చేసి పడగొట్టడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం చేయండి అన్న. అది వినలా. ఏం చేశారు పాప? వినకపోతే మా దగ్గరికి వచ్చారు, మేము చెప్పాం, వినలా. కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏముంది? ముందు యూ గో ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ఇప్పుడు పడగొట్టిన తర్వాత, ఇప్పుడు బాధితులందరూ కోర్టుకు వెళ్ళిన తర్వాత ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయొద్దండి. బ్రిడ్జి పడగొట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. కోర్టు చెబితే ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు, డబ్బు ఉంది, పవర్ ఉంది. సర్వనాశనం చేసేస్తున్నారు ఇవాళ గుంటూరు పట్టణాన్ని అని చెప్పడమే మా ఉద్దేశం. చైతన్యవంతం చేస్తాం ప్రజల్ని, ప్రజా ఉద్యమాన్ని కూడా దీన్ని నిర్మిస్తాం, కార్యాచరణ కూడా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మన పెమసాని గారు అంటారు, అక్కడ అసలు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదంట. ఎందుకు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదు తెలుసా? 120 ట్రైన్స్ వెళ్తున్నాయంట, దాని కింద పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయంట, అందువల్ల ఆర్యూబీ వేయడానికి వీలు లేదు అన్నాడు. మళ్ళీ ఆయనే ఎమ్మటే ఆ అమెరికా నుంచి వచ్చిన మేధావి, బాగా ధనవంతుడు పెమసాని గారు ఎమ్మటే ఏమన్నా అంటే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాము అన్నాడు. ప్రజలు కోరితే, జేయూసీ కోరితే, జేఏసీ కోరితే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎందుకు పెట్టాము మరి ఆర్యూబీ ప్రొవిజన్ వేయటానికి వెళ్ళకపోతే? అడుగు, సమాధానం చెప్పు పెమసాని గారు, సమాధానం చెప్పండి. అసలు ప్రొవిజనే లేదని ఒక ప్రొవిజన్ పెట్టాను ఒక పక్కన చెబుతున్నావు, అసలు అక్కడ ఆర్యూబీ వేయటానికే కుదరదని రెండో పక్కన చెబుతున్నాం. ఏంటి, ఏది నమ్మాలి మేము? అసలు అక్కడ కాదండి, మన కంకరకొండ కోట దగ్గర కింద నుంచి ఆర్యూబీ వేయలా, అక్కడ వైర్లు లేవా? స్టేషన్ దగ్గర వైర్లు ఉన్నాయా? నిన్న కేబుల్స్ వెళ్తాయి, కేబుల్స్ 8 hours వేస్తారు, కేబుల్స్ వెళ్తాయి, అన్నీ రైల్వేకి సంబంధించిన కేబుల్స్ అన్ని చోట్లకి వెళ్తాయి. ఏంటిది? ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. మీరు తప్పు చేశారని మీ అంతరాత్మకు తెలుసు, కానీ ఏదో ఒకటి అట్ట చేసి మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలియగలుగుతానండి, మీరు చూడండి ఒకసారి నేషనల్ హైవేస్ కానీ రోడ్లు కానీ వైడెన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇవాళ ఇది కూడా వైడెన్ చేయాలనుకుంటున్నారు, ఇది 10 అడుగులు పగలగొట్టమని నోటీస్ ఇచ్చారు. దీని మీద కాంపెన్సేషన్ వాళ్ళు పే చేయాలి. పే చేసి బ్యాంకులో పడిన తర్వాత వీళ్ళ అకౌంట్లో పడిన తర్వాత ఇది పగలగొట్టాలి. ఇవాళ చూడండి, పేరేచర్ల కొండమోడు, ఇది కూడా హైవే, నేషనల్ హైవే చేశారు, అందరికీ డబ్బులు పడ్డాయి. లెక్కగట్టి ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చి డబ్బులు పడిన తర్వాత పగలగొట్టి రోడ్డు స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ గొడవండి బాబు? వంతెన పగలగొట్టేసి రాకపోకలు తీసేసి ఇప్పుడు ఎక్విజిషన్ నోటీస్ ఇస్తారంట. నేర్చుకుంటున్నారు కొత్తగా. జేసీ చెప్తే వినలా, మేము చెప్తే వినలా, కోర్టు చెప్తే నేర్చుకుంటున్నారు. కోర్టు చెప్పినా కూడా వినలా, కమిషన్ వేసింది కోర్టు. కమిషన్ వచ్చిన తర్వాత ఈ గచ్చంతలేక ఇప్పుడు వింటున్నారు. ఎంత తెలివి తక్కువ పని చేసుకుంటున్నారు. ఇంత తెలివి తక్కువ పని చేసి ఈ టౌన్ని సర్వనాశనం చేస్తారని నేను చెప్తున్నా. ఇది అద్భుతమైన టౌన్, శంకర్ విలాస్ సెంటర్, కోర్ సిటీ. అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడే కోర్టులు ఉన్నాయి, అక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడే కలెక్టరేట్ ఉంది, ఈ పక్కన కాలేజెస్ ఉన్నాయి, హిందూ కాలేజ్, ఏసీ కాలేజ్ ఉంది, ఆ పక్కన హిందూ కాలేజ్ ఉంది. ఇంత కోర్ సెంటర్ని ఊరు రామ మీ దుంపదిగా సేతు బంధుకింత తొక్కేశారే. ఎంత బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ వేయచ్చు, ఒక సేతు బంధుకింత తొక్కేశారు. దీనికన్నా చిన్న బ్రిడ్జి, కంకరగుంట దానికన్నా కూడా చిన్న బ్రిడ్జి, ఇది గుర్తుపెట్టుకోండి. అది కూడా సేతు బంధు కింద రాలా, గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ ఫండ్స్ నుంచి రావాల్సిన దాన్ని సేతు బంధు కింద పొలాల్లో వేసే, చాలామంది చెప్పారు పొలాల్లో వేసేది, ఇక్కడ నుంచి అక్కడికి గేటు తీసేసే దానికి వేసేదానికి పెట్టి దీని కింద తొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. చేయటమే కాకోకుండా మేము ఏదైనా మాట్లాడితే ఇలా బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తాం. పెమసాని గారు, ఇది మంచిది కాదు. బూతులు తిట్టదలుచుకుంటే మేము బాగా తిట్టగలం, కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం. ఈయన మాత్రం మాట్లాడంట, అమ్మో రాంబాబు గారు, నేను రాంబాబు గారు లాగా మాట్లాడలేనే అంటున్నాడు. సమాధానం చెప్పు సార్, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్యం ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి. జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి.
అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి, మేము చెబుతాం. వింటే వినండి, వినకపోతే వినకపోండి. అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీస్ చేత, ఈ లేడీస్ చేత, ఆ యూట్యూబ్లో పనికి మాలిన వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తే ఇట్లాంటి లెక్క చేస్తామా మేము? ఎన్ని చూసి వచ్చావయ్యా? నువ్వు చూసి రాలేదేమో పెంపసాని గారు. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండి అన్నీ చూసి వచ్చాం. అజ్ఞానంతో వ్యవహరిస్తున్నావు, అహంతో వ్యవహరిస్తున్నావు, ధనం ఉందని వ్యవహరిస్తున్నావు. అది సరైన విధానం కాదు. స్ట్రైట్గా సమాధానం చెప్పు. మళ్ళీ రేపేదో 4-5 ఆడవాళ్ళని పంపించి డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ మోదులు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత తిట్టించుకో. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్. సమస్య మీద నిలబడు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, వీఆర్ కంగ్రాచులేషన్, యూ, అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. గుంటూరు కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఒక కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తున్నామో నాకు అనుమానంగా ఉంది. ఇది కక్ష ఏమోనని డౌట్గా కూడా ఉంది రాను. ఎందుకంటే ఆ శంఖవిలాస్ ఏరియాలో ఉన్నంత నాశనం అయిపోవాలి, ఇదిగో ఈ పక్కనన్నీ బాగా రేట్లు పెరగాలనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా? ఆ డౌట్ వస్తుంది. ఉందో లేదో నాకు తెలియదు. సేతుబంధు కింద అక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని, ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం. చెప్పు ఇవాళ ఇప్పుడు పూర్తి చేస్తావు. 600 అయినా 106 అయినా 2 సంవత్సరాల పూర్తి చేస్తానన్నావు. చేస్తావా? చెయ్యి, చూస్తాం. ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదా. ఆగస్టు 9వ తారీఖున బ్రిడ్జి పడగొట్టావు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇంకో పిల్లలు వేయాలంటే ఎక్విజేషన్ కావాలి. ఎక్విజేషన్ కావాలంటే ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినా 90 రోజులు టైం కావాలి. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు నువ్వు అది పడగొట్టాలి, అప్పుడు పిల్లలు వేయాలి. సగం మొదలెట్టి మధ్యలో ఎక్విజేషన్కి వెళ్ళేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఇంతకన్నా అవగాహన రాహిత్యం, ఈ రకంగా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి పెమ్మసాని గారికి చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా ప్రజలతో మమేకమవ్వండి, బాధితుల గోడు వినండి, అఖిలపక్షాన్ని మీటింగ్ పిలవండి, చేయండి. లేకపోతే కార్యాచరణ ఉద్యమానికి వెళ్తాం. ఎక్కడ వెనకాడే ప్రశ్నే లేదు. మీ మీద ఒత్తిడి, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరిస్తాం, వారితో చర్చిస్తాం, చర్చించి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మిమ్మల్ని, మీ సంగతి తేలుస్తాం. గుంటూరు పట్టణాన్ని నాశనం చేసినందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను.